హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. చందమామ కథల్లో భాగంగా బి ప్రసాదరావు గారు చందమామ పుస్తకానికి అందించిన అల్లావుద్దీన్ అద్భుత దీపం ధారావాహిక 3వ భాగానికి స్వాగతం. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఈ మాంత్రికుడు వాస్తవంగా మొరాకో దేశస్థుడే. అతనికి అనేక రకాల మంత్రతంత్రాలు తెలుసును. అతను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే ఉచ్చాటనలు, ప్రయోగాలు, ఉపాసనలు ప్రారంభించి 40 ఏళ్లు వచ్చేసరికి సాటిలేని శక్తులు సంపాదించాడు. ఈ శక్తులతో పాటు అతనికి రహస్య జ్ఞానం కూడా లభించింది. అందుచేత అతను ఒక వింత విషయం తెలుసుకున్నాడు. ఎక్కడో దూరాన ఉన్న చీనా దేశంలో ఒక నగరం ఉంది. ఆ నగరం సమీపాన భూగర్భంలో ప్రపంచంలో ఎక్కడా లేనంత ఒక గొప్ప నిధి ఉంది. ఆ నిధితో పాటు ఒక అద్భుత దీపం కూడా ఉంది. ఆ దీపాన్ని సంపాదించిన వాడు ఏది కావాలంటే అది సాధించవచ్చు. కానీ అలాదీన్ అనే ఒక పేద కుర్రవాడికి మాత్రమే ఆ లాంతర్ను బయటికి తెచ్చే శక్తి ఉంది. ఈ విషయాలన్నింటినీ మాంత్రికుడు మొరాకోలో ఉండే గ్రహించాడు. తాను తెలుసుకున్న ఈ విషయాలను పూర్తిగా నమ్మి ఆ మాంత్రికుడు బయలుదేరి చీనాకు వచ్చాడు. ఈ ప్రయాణం అతనికి చాలా ప్రయాస కలిగించింది. కానీ అతనికి అలాదీన్ దొరికాడు. అంతా సవ్యంగానే జరిగింది. కానీ ఆఖరి క్షణంలో అలాదీన్ మాంత్రికుడికి దీపం అందించ నిరాకరించాడు. దాంతో అతడి కోపం వచ్చి అలాదీన్ను గుహలో బంధించి తాను మొరాకోకు వెళ్ళిపోయాడు. తన నెత్తిపైన ఉన్న బిలం ఎప్పుడైతే మూసుకుపోయిందో అలాదీన్ కంగారు పడి కేకలు పెట్టసాగాడు. చిన్నాయనా నన్ను పైకి లాగు, చిన్నాయనా నన్ను పైకి లాగు అంటూ ఏడ్చాడు. కాని అతడి మొర ఆలకించేవారే లేరు. ఆయన తన చిన్నాయన కాడని, తాను మోసపోయానని అలాదీన్ గ్రహించాడు. ఈ గుహలో తనకు చావు తప్పదని నిశ్చయించుకుని అతను మెట్లు దిగి తోటలోకి పోవడానికి ప్రయత్నించాడు. కానీ మెట్లడుగున ఉన్న వాకిలి ఇప్పుడు మూసుకుని ఉంది. అందుచేత అతడు మెట్ల మీదే చెరగిలబడ్డాడు. అలాదీన్ 3 రోజుల పాటు అక్కడే ఉన్నాడు. అతనికి ఈ 3 రోజుల పాటు తిండి, నీరు లేవు. అంతసేపు అతను ఏడుస్తూ మధ్య మధ్య అల్లాను ప్రార్థిస్తూ గడిపాడు. చచ్చిపోవడం తప్పదన్న నిరాశతో అతను చేతులు నులుపుకుంటూ ఎడవసాగాడు. అలా చేతులు నులుపుకోవడంలో అతడు వేలికి ఉన్న ఉంగరాన్ని రుద్దుకున్నాడు. ఆ ఉంగరం అలాదీన్కు మాంత్రికుడిచ్చిందే. ఆ ఉంగరాన్ని అలాదీన్ రుద్దగానే ఒక నల్లటి ఎత్తైన భూతం అతని ఎదుట ప్రత్యక్షమై, ఏం సెలవు దొరా అని అడిగింది. అలాదీన్ గుండె అవిసిపోయింది. కాని మాంత్రికుడి ప్రభావం కళ్ళారో చూసి ఉన్నాడు గనక ధైర్యం తెచ్చుకుని, ఎవరు నీవు అని అడిగాడు. నేను ఈ ఉంగరాన్ని ఆశ్రయించిన భూతాన్ని. ఆ ఉంగరం ఎవరి చేతికి ఉంటే వారికి బానిసగా ఉండి చెప్పిన పని చేస్తాను అంది ఆ భూతం. అయితే నన్ను ఇక్కడి నుండి తీసుకుపోయి భూమి మీద పెట్టు అన్నాడు అలాదీన్. మరుక్షణం భూమి ఫెళఫెళా పగిలిన చప్పుడైంది. అలాదీన్ భూమి మీద ఉన్నాడు. 3 రోజుల పాటు చీకట్లో ఉన్న కారణం చేత అతని కళ్ళు సూర్యకాంతిని భరించలేకపోయాయి. అతడు చివరకు కళ్ళు తెరిచి చూసేసరికి తాను భూమిపైన ఉన్నట్టు స్పష్టమైంది. గుహ జాడగాని, చలవరాతి పలక జాడగాని లేదు. మాంత్రికుడు చితుకులతో మంట చేసిన చోట బూడిద మాత్రం ఉంది. దూరాన తోటలు, వాటి అవతల నగరము కనిపించాయి. అలాదీన్ పెద్ద నిట్టూర్పు విడిచి అల్లాకు ధన్యవాదాలు చెప్పుకుని ఇంటికి బయలుదేరాడు. తానంత దూరం ఎలా నడిచాడో అతనికే తెలియదు. ఇంట్లో అడుగు పెడుతూనే అతని తల్లి ఎదుట శోషతో పడిపోయాడు. అలాదీన్ తల్లి ఇన్ని రోజులు అతని కోసం ఏడుస్తూ కూర్చునుంది. ఇప్పుడు ఆమె అతని మొహాన చన్నీరు చల్లి స్పృహ తెప్పించి తినడానికింత తిండి పెట్టింది. అలాదీన్కు మళ్లీ కొంత బలం వచ్చింది. అమ్మా అమ్మా, నా చిన్నాయన అంటూ వచ్చినవాడు ఎవడో మాంత్రికుడు. నిజంగా చిన్నాయన కాదు. వాడు చాలా క్రూరాత్ముడు. నన్ను చంపేయడానికి ప్రయత్నం చేశాడు. వాడి మాటలు నమ్మి మనం మోసపోయాం. అసలు వాడు ఏం చేశాడో తెలుసా అమ్మా అంటూ అలాదీన్ జరిగిందంతా తల్లికి చెప్పాడు. ఆమె తల అడ్డంగా తిప్పి, వాడు దొంగవాడని నేను అప్పుడే అనుకున్నారా? ఇంకా నయం, భగవంతుడి దయ వల్ల నువ్వు ప్రాణం దక్కి బయటపడ్డావు నాయనా అంది. ఆమె ఈ విధంగా మాట్లాడుతూ ఉండగానే 3 రోజులు నిద్రాహారాలు లేని అలాదీన్ మైకంలో పడిపోతున్నవాడిలాగా అయిపోయి మర్నాడు మధ్యాహ్నం దాకా గాఢ నిద్రపోయాడు. అతడు తిరిగి లేస్తూనే, అమ్మా ఆకలిగా ఉందే, అన్నం పెట్టు అన్నాడు. అయ్యో తండ్రి, ఇంట్లో తినడానికి ఏమీ లేదురా. ఉన్నదంతా నిన్న నీకే పెట్టాను. ఆకలికి కొంచెం ఓర్చుకుంటివా? నేను వడికిన నూలుంది, దాన్ని అమ్మి నీకేదైనా తినడానికి పట్టుకొస్తాను అంది తల్లి. నూలమితే ఏమొస్తుందమ్మా? నేను తెచ్చిన దీపం పట్టుకురా, దాన్ని అమ్మేసి వచ్చినంత డబ్బు తెస్తాను అన్నాడు. అతని తల్లి దీపాన్ని తెచ్చి, ఇది మురికిగా ఉందిరా నాయనా, శుభ్రంగా తోమి తళతళలాడేట్టు చేస్తే 2 డబ్బులు ఎక్కువ రావచ్చు అంది. ఆవిడ ఇంత తడి ఇసుక తెచ్చి దీపాన్ని తోమడం ప్రారంభించింది.
ఆవిడ దీపాన్ని 2 సార్లు రుద్దిందో లేదో ఆమె ఎదుట పెద్ద తాటి చెట్టంత భూతం నిలబడి, "ఏం సెలవు దొరసాని, నేను ఇంకా ఇతర భూతాలు ఈ దీపం వెంట ఉండి ఈ దీపం ఎవరి చేతిలో ఉంటే వారికి సేవ చేస్తాం" అంది. ఆ భూతాన్ని చూడగానే అలాదీన్ తల్లి కొయ్యమారిపోయింది. భయంతో ఆమె నోట ఏ మాట లేదు. మరుక్షణంలో ఆమె స్పృహ తప్పిపడిపోయింది. ఇంటిలో ఉన్న అలాదీన్కు భూతం మాటలు వినిపించాయి. ఉంగరం భూతంతో అతడు ఇదివరకు మాట్లాడి ఉన్న కారణం చేత అతడు బయటికి పరిగెత్తుకొచ్చి జరిగింది చూశాడు. తన తల్లి చేతిలో నుంచి దీపాన్ని లాక్కొని, "ఏయ్, నాకు ఆకలిగా ఉంది, తినడానికి మంచి భోజనం పట్టుకురా" అని భూతాన్ని ఆజ్ఞాపించాడు. భూతం మాయమై అంతలోనే తిరిగొచ్చి ఒక విశాలమైన వెండి పళ్ళెం కింద ఉంచింది. దాని నిండా రకరకాల ఆహారాలు, పానీయాలు ఉన్నాయి. భూతం తిరిగి అదృశ్యమైపోయాక అలాదీన్ తన తల్లికి ఉపచారాలు చేసి మూర్ఛ తెలిసేటట్టు చేశాడు. ఆవిడ కళ్ళు తెరిచి వెండి పళ్ళెంలో ఉన్న ఆహారాన్ని చూసి, "ఇవన్నీ ఎక్కడివిరా నాయనా? రాజుగారు మనం పడే బాధలు తెలుసుకుని భోజనం పంపించారా ఏమిటి?" అంది ఆశ్చర్యంగా. "ఆ విషయాలన్నీ తర్వాత తెలుసుకోవచ్చులే అమ్మా, ముందు ఆకలి తీర్చుకుందాందా" అన్నాడు అలాదీన్. పాపం ఆ పేదరాలు అటువంటి భోజనం ఎన్నడూ చేసి ఉండలేదు. అది చక్రవర్తులు చేసే భోజనం. ఆ వెండి పళ్ళెం విలువ కూడా ఆ తల్లి కొడుకులు ఎరగరు. ఎందుకంటే వారెన్నడూ వెండి వస్తువులు కొన్నవారు కాదు. వారిద్దరూ కడుపు నిండా తినగా ఇంకా 2 పూటలకు సరిపడా భోజన పదార్థాలు మిగిలిపోయాయి. చివరికి ఆవిడ తన కొడుకుతో, "నాయనా, నువ్వు ఇక ఆకలిగా ఉంది అనవు, అదే నాకు 10,000 అన్నట్టు ఆ భూతమేమైందిరా" అని అడిగింది. తాను మూర్ఛపోయాక జరిగిన సంగతులన్నీ ఆమె కొడుకు నుండి తెలుసుకుని, "అయితే మనుషులకు భూతాలు నిజంగా కనిపిస్తాయన్నమాటే. నేనెన్నడూ ఒక్క భూతాన్ని కూడా చూసేరగను. నిన్ను ఆ గుహలో నుంచి బయటికి తెచ్చిన భూతం ఇదే కాబోలు" అంది. "కాదమ్మా, నన్ను గుహలో నుంచి బయటపడేసిన భూతం ఉంగరానిది. ఇది దీపం భూతం. రెండింటి ఆకారాల్లోనూ చాలా తేడా ఉంది" అన్నాడు అలాదీన్. "మన కొంప మీదికి ఈ భూతాలన్నీ ఏమిటి నాయనా? ఆ ఉంగరాన్ని, దీపాన్ని ఎక్కడన్నా పారేసిరా, నీకు పుణ్యం ఉంటుంది" అంది అలాదీన్ తల్లి ఎంతో భయంగా. "అవి మనకు ఉపకారం చేస్తున్నాయి కదా అమ్మా" అన్నాడు అలాదీన్. "అసలు మనం ఆ భూతాలతో ప్రమేయం పెట్టుకోవడమే తప్పు. అదీకాక వాటిని చూసి నేను దడుచుకు చస్తాను. అవి మనకొద్దురా నాయనా" అంది తల్లి. "అయ్యో అమ్మా, నువ్వు కొంచెం ఆలోచించు. మనకు మళ్ళీ ఆకలవుతుంది, అప్పుడేం తింటాం? ఆ మాంత్రికుడు మొరాకో నుంచి ఇంత దూరం ప్రయాసపడి వచ్చింది దేనికో తెలుసా? ఇదిగో ఈ దీపం కోసం. ఆ గుహలో అంతులేని బంగారం ఉంది, కాని వాడు దానికోసం అడగలేదు. నేను తనకు దీపం ఇయ్యలేదని నన్ను గుహలో మూసిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ దీపం అటువంటి ప్రభావం కలది. అది మన వద్ద ఉన్నంతకాలం మనకే లోటు ఉండదు. దాన్ని మనం ప్రాణం కన్నా ఎక్కువగా కాపాడుకోవాలి. అది మన దగ్గర ఉన్నట్టు పురుగుకైనా తెలియనివ్వరాదు. ఇక ఈ ఉంగరం మాట, అది నన్ను ఒకసారి చావు నుండి కాపాడింది. రేపు నాకు ఇంకో ఆపద రావచ్చు. అప్పుడు నన్ను ఇది కాపాడుతుంది కదా, దాన్ని ఎలా పారేయను? అది నా చేతికి ఉండవలసిందే. దీపాన్ని చూసి నువ్వు దడుచుకుంటావన్నట్టయితే దాన్ని నీ కంట పడకుండా ఎక్కడైనా దాస్తాలే" అన్నాడు అలాదీన్. "ఇక నీ ఇష్టం నాయనా, నేనెందుకు కాదనాలి? కానీ నేను మాత్రం ఇక ఈ భూతాలను నా కళ్ళతో చూడను. వాటి ఊసే నాకక్కర్లేదు" అంది తల్లి. భూతం తెచ్చి ఇచ్చిన ఆహారం మర్నాటికల్లా అయిపోయింది. పెద్ద వెండి పళ్ళెము, అందులో ఉన్న 12 చిన్న కంచాలు మిగిలాయి. అలాదీన్ ఒక చిన్న కంచం పట్టుకుని బజార్కు వెళ్లి దాన్ని ఒక వడ్డీ వ్యాపారికి చూపాడు. వ్యాపారి అలాదీన్ కేసు చూసి, "దీన్నెంతకు అమ్ముతావు" అని అడిగాడు. "దాని ధరెంతో నీకు తెలియదా?" అన్నాడు అలాదీన్ గడుసుగా. వడ్డీ వ్యాపారి తికమకలో పడ్డాడు. ఈ కంచం ఖరీదు అలాదీన్కు తెలుసునో తెలియదో. తక్కువ ఇస్తే అలాదీన్ తిడతాడేమో, ఎక్కువ ఇస్తే తనకు అనవసరంగా నష్టం జరుగుతుందేమో. ఈ విధంగా ఆలోచిస్తూ ఆయన తన జేబులో నుంచి ఒక బంగారు నాణెం పైకి తీశాడు. అలాదీన్ ఆశగా చేయి చాచి ఆ నాణెం తీసుకుని ఇంటికి పరిగెత్తాడు. ఆ కంచం విలువ అతనికి తెలియదని, ఇంకా తక్కువ ఇచ్చినా అతను తీసుకునేవాడని గ్రహించి వడ్డీ వ్యాపారి చాలా చింతించాడు. అలాదీన్ తాను తెచ్చిన బంగారు నాణెం తల్లికిచ్చాడు. ఆమె బజారుకు వెళ్లి కావలసిన సరుకులు తెచ్చింది. ఆ డబ్బు ఖర్చయిపోగానే అలాదీన్ ఇంకొక చిన్న కంచం పట్టుకుపోయి వడ్డీ వ్యాపారికి అమ్మాడు. లోగడ ఒక బంగారు నాణెం ఇచ్చి ఉన్నాడు గనక వ్యాపారి ఈసారి కూడా అంతే ఇవ్వాల్సి వచ్చింది. ఇలా 12 కంచాలు అమ్మి ఆ డబ్బు ఖర్చు చేశాక వెండి పళ్ళెం మిగిలింది. అది చాలా బరువు. అందుచేత అలాదీన్ వడ్డీ వ్యాపారిని ఇంటికి పిలిపించాడు. ఆ వ్యాపారి అలాదీన్ చేతిలో 10 బంగారు నాణేలు పెట్టి పళ్ళాన్ని పట్టుకుపోయాడు. ఆ డబ్బు కూడా అయిపోయింది. అలాదీన్ తన తల్లిని ఎక్కడికో పంపేసి దీపాన్ని బయటకు తీసి రుద్దాడు. భూతం ప్రత్యక్షమైంది. "ఆకలిగా ఉంది, వెనక తెచ్చినట్టే భోజనం పట్టుకురా" అన్నాడతను. భూతం మరొకసారి పెద్ద వెండి పళ్ళెంలో
12 కంచాల నిండా ఆహారం పేర్చుకుని తెచ్చి ఇచ్చి మాయమైంది. కొంచెం సేపటికి అలాదీన్ తల్లి తిరిగొచ్చింది. ఆహారం చూసి ఎంతో సంతోషించింది. భోజనం వచ్చిందా? ఆ భూతం కడుపు చల్లగా ఉండా, దాన్ని మాత్రం నా కళ్ళ చూడను అంది. ఆ తర్వాత తల్లి కొడుకులు ఏ చింత లేకుండా 2 రోజుల పాటు సుఖంగా భోజనం చేశారు. తర్వాత అలాదీన్ వెండి కంచం ఒకటి పట్టుకుని బజార్కు బయలుదేరాడు. దారిలో ఒక కంసాలి దుకాణం ఉంది. ఆ కంసాలి చాలా న్యాయస్థుడు, ధర్మబుద్ధి కలవాడు. ఆయన అలాదీన్ని చూసి, నేను అప్పుడప్పుడు చూస్తున్నాను, ఏమిటో పట్టుకుపోయి వడ్డీ వ్యాపారికి అమ్ముతున్నట్టున్నావే, వాళ్ళు కర్కోటకులు నాయనా, నాకమ్మరాదా, నేను నిన్ను మోసం చేయను అన్నాడు. అలాదీన్ చంకలో నుంచి కంచం తీసి కంసాలికి చూపాడు. కంసాలి దాన్ని త్రాసులో తూచి, దీని ఖరీదు 70 బంగారు నాణేలు, నీకు ఆ వడ్డీ వ్యాపారి లోగడ ఏమిచ్చాడు అన్నాడు. 1 నాణెం ఇచ్చాడు దుర్మార్గుడు అని చెప్పి అలాదీన్ ఆ కంచాన్ని కంసాలికి అమ్మి అతడిచ్చిన డబ్బు పుచ్చుకుని ఇంటికి వెళ్ళాడు. అది మొదలు అలాదీన్ తన వెండి యావత్తు కంసాలికి అమ్ముతూ వచ్చాడు. క్రమంగా అతని దగ్గర ధనం చేరసాగింది. కానీ అలాదీన్ ఆర్భాటంగా జీవించాలని ప్రయత్నించలేదు. అవసరమైన వస్తువులు మాత్రమే కొంటూ డబ్బు ఏమాత్రమూ వృధా చేయకుండా అతను అతని తల్లి కూడా నిరాడంబర జీవితం గడపసాగారు. ఇప్పుడు అలాదీన్ పూర్తిగా మారిపోయాడు. అతనిలో సోమరి లక్షణాలు ఏమీ లేవు. అతడు రోజు బజారుకు వెళ్లి పెద్ద పెద్ద వ్యాపారస్తులతో మాట్లాడేవాడు. క్రయ విక్రయాలు గమనించేవాడు. రత్నవర్తకులు చేసే అమ్మకాలు పరిశీలించేవాడు. అతనికి ఒక అద్భుతమైన విషయం తెలియవచ్చింది. మాంత్రికుడు తనను గుహలోకి పంపినప్పుడు అక్కడి నుండి తాను కోసుకొచ్చిన పళ్ళు రంగు గాజు ముక్కలు కావు, వెలలేని రత్నాలు. తన వద్ద ఉన్న రత్నాలు చక్రవర్తుల వద్ద కూడా ఉండవు. రత్నవర్తకుల వద్ద ఉన్న మణులలోకెల్లా విలువైన వాటిని అలాదీన్ చూశాడు. కానీ అవేవి అతని వద్ద ఉన్న వాటికి ఏమాత్రమూ చాలు. అతని సంగతి గ్రహించిన కొద్ది రోజులకే ఒక చిత్రం జరిగింది. ఆ ఉదయం అతను నగల వర్తకుల బజారుకు పోతూ ఉండగా రాజభటులొచ్చి దుకాణాలన్నీ మూయించసాగారు. ఆ దారిగా రాజకుమార్తె స్నానశాలకు వెళ్తోంది. వీధుల్లో దుకాణాలన్నీ మూసి జనం ఇంట్లోకి వెళ్ళిపోయి వీధులు ఖాళీ చేయవలసి ఉంటుందని, అలా చెయ్యని వానికి మరణదండన విధించబడుతుందని రాజభటులు హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. ఈ హెచ్చరిక వినగానే అలాదీన్కు ఎలాగైనా రాజకుమార్తెను చూడాలన్న కుతూహలం కలిగింది. రాజకుమార్తె బుదూర్ చాలా గొప్ప అందగత్తె అని అందరూ అనుకోవడం అతను విని ఉన్నాడు. ఆమెను చూడ్డానికి వీలుగా దాక్కోవాలని అతను చుట్టూ కలియజూశాడు. అతనికి అలాంటి చోటేదీ కనిపించలేదు. స్నానశాల తలుపుల వెనుక దాక్కుంటే బుదూర్ అక్కడికి చేరేటప్పుడు చూడడానికి సాధ్యపడుతుందని అతనికి తోచింది. వెంటనే అలాదీన్ స్నానశాలకేసి పరిగెత్తాడు. దాని తలుపుల వెనుక దాక్కుని అలాదీన్ రాజకుమార్తె రాక కోసం ఎదురుచూస్తున్నాడు. ఈలోగా రాజకుమార్తె బుదూర్ రాజభవనం నుండి బయలుదేరి నగరం చూసుకుంటూ నిర్మానుష్యంగా ఉన్న వీధుల వెంబడి స్నానశాలకు వచ్చింది. స్నానశాలలోకి అడుగు పెడుతూ ఆమె తన ముఖానికి అడ్డంగా ఉన్న మేలి ముసుగు పైకి తీసింది. అప్పుడు అలాదీన్ రాజకుమార్తెను చూశాడు. ఆమె ముఖం చంద్రబింబం కన్నా కూడా అందంగా ఉన్నట్టు అతనికి తోచింది. ఆహా, ఇటువంటి సౌందర్యాన్ని సృష్టించిన అల్లా మహిమ అనుకున్నాడు అలాదీన్. ఆ క్షణం వరకు అలాదీన్కు అందరూ ఆడవాళ్లు తన తల్లిలాగే కనబడేవారు. వారిలో ప్రత్యేకమైన అందం ఉంటుందని అతనికి ఎప్పుడూ తోచలేదు. కానీ రాజకుమార్తె బుదూర్ను చూసిన క్షణం అతని హృదయం ప్రేమతో నిండిపోయింది. కథ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతోంది కదా. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.